నేడు నెల్లూరు జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ ను వైఎస్ జగన్ పరిశీలిస్తారు. హార్బర్ సందర్శనతో పాటు మత్స్యకారులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు జగన్. ఉదయం 8:45 తాడేపల్లి నుంచి బయలుదేరారు. 9 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో జువ్వలదిన్నకు బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. డీటెయిల్స్ మనకు నరసింహులు అందిస్తారు. నరసింహులు, జోస్న ఇవాళ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఇప్పటికే తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరారు. మరి కొద్దిసేపట్లో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కి చేరుకోబోతున్నారు. అక్కడ మత్స్యకారులతో కూడా ఒక సమావేశం అవుతారు. ఇవన్నిటికి కూడా ప్రధానమైనటువంటి కారణం గత 9 నెలల క్రితం నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె వద్ద అక్కడ పెట్టినటువంటి తమిళనాడు, పుదుచ్చేరి, కరైకలకు సంబంధించినటువంటి 4 బోట్లను ఇటీవల అక్కడ నుంచి కొందరు మత్స్యకారుల సహకారంతో వాటిని పుదుచ్చేరికి తరలించారు. దీనిపైన మత్స్యకారులకి అలాగే ప్రభుత్వానికి మధ్య తీవ్రమైనటువంటి ఆరోపణలు, వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపుగా 164 మత్స్యకారుల గ్రామాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఇందుకు కారణంగా భావిస్తున్నటువంటి ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు, విఎంఆర్ సంస్థల గుంపుల అధిపతి బి మస్తాన్ రావు పైన కూడా వాళ్ళు ఒక ఆరోపణలు కూడా చేశారు. అయితే దాన్ని ఆయన ఖండించినప్పటికీ కూడా ఇటీవల జరిగినటువంటి మరో మీటింగ్ లో దాన్ని నిగ్గుదేల్చి ఆయనతో కూడా ఎవరూ మాట్లాడకూడదనే నిషేధాజ్ఞలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా వీర మస్తాన్ రావు స్వగ్రామైనటువంటి ఇసుకపల్లి పట్టపాలెంలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాన్ని కూడా ఆ సమావేశంలో కూడా వాళ్ళందరూ కూడా నిషేధాల ఆజ్ఞలు కూడా విధించినటువంటి పరిస్థితి ఉంది. ఆ బోట్లను తరలింపులో ప్రధానమైనటువంటి పెదకాపుగా భావించేటటువంటి తోటయ్య వల్ల జరిగింది. తోటయ్యకి బిఎంఆర్ సహకారం అందించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి మత్స్యకార గ్రామాలకి అక్కడ వచ్చేసి మత్స్యకారులతో కూడా సమావేశం కాబోతున్నారు. తమ జీవనాధారమైనటువంటి మత్స్యకారుల బోట్లను బయట రాష్ట్రాలకు సంబంధించినటువంటి కరైకల్ కానివ్వండి, పుదుచ్చేరి, తమిళనాడుకు చెందినటువంటి బోట్లు పెద్ద ఎత్తున చేసి జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నాయి. స్పీడ్ బోట్లతో ఇబ్బంది పెడుతున్నారనే అంశం మీద ఇప్పటికే ప్రభుత్వంతో విభేదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఈ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్న పరిస్థితుల్లో గత రాత్రి ఇసుకపల్లి పట్టపాలెంకి చెందినటువంటి పెదకాపుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్లిపోయినటువంటి పైన ₹1,00,000 వరకు వాళ్ళకి ఫైన్ వేస్తాము, అలాగే సమాచారాన్ని ఇచ్చినటువంటి వాళ్ళకి ₹40,000 నగరాక కూడా ఇస్తామని చెప్పి ఒక గ్రామం మాత్రమే ఈ రోజు నిషేధాజ్ఞ జారీ చేసింది. మిగిలినటువంటి అన్ని గ్రామాలు కూడా జువ్వలదిన్నెకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో సమావేశం కాబోతున్నాయి. ముఖ్యంగా ఇసుకపల్లిపాలెంలో ఉన్నటువంటి ఈ వ్యవహారం ఈ రోజు రాజకీయంగా కూడా ఈ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. చూస్తున్నాం. రైట్ నరసింహులు.